హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కీ న్యూస్. రవీంద్ర భారతిలో కాకా 95వ జయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతోపాటు ఆ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనకి మంత్రి పదవి ఇవ్వనున్నారా, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముంది అనే ఒక విషయానికి వస్తే మాత్రం ఒకసారి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ఒకసారి మనము చూద్దాం రండి. కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది. ఇది పార్టీ యొక్క ఆలోచన. తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి చూద్దాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జనయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ళ ఆ రోజు వెంకటస్వామి గారి ఆలోచన, వారు ప్రభుత్వాన్ని ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు పట్టుబట్టారు. ఈరోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మిత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా ఆ కుటుంబ సభ్యుల్లో ఒకని అన్నాడు. అట్లా అయినా అన్నామంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయింది అనాల్సి వస్తుంది. ఓకేనా? సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది. ఇది పార్టీ యొక్క ఆలోచన. తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇది సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో కాకా జయంతి వేడుకల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ వివేక్ కుటుంబంలో ఒక సభ్యుడిగా చెప్పేసి అన్నారు కదా, మరి మంత్రి పదవి ఇచ్చినట్టేనా అని చెప్పేసి సీఎం ఆయన తమాషాగా మాట్లాడుతూ అన్నారు. మరి సీఎం చేసిన వ్యాఖ్యలకి అసలు అర్థం ఏంటి, ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి, సీఎం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కి మంత్రి పదవి ఇవ్వనున్నారా, మరి ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మనం కూడా వేచి చూడాలి.